నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, మనందరికీ కూడా ఎన్నో రకాల కోరికలు ఉంటూ ఉంటాయి, ఎన్నో రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి, ఎన్నో రకాల గోల్ కూడా ఉంటుందండి. గోల్ అంటే మనకు ఒక సాధించాలి అనే ఒక పట్టుదల అనేది కూడా ఉంటూ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మనం నెరవేర్చుకోవాలి అని అంటే మనం ఒట్టి హార్డ్ వర్క్ చేస్తే సరిపోతుందా అని కూడా ఆలోచన మనకు వస్తుందండి. ఎంత హార్డ్ వర్క్ చేసినా మనకి ఫలితం ఉండట్లేదు అని అనుకున్న వాళ్ళు నిజంగా అండి ఇప్పుడు మన వీడియోలో చెప్పే విధంగా ఈ పదాన్ని కనుక మనం ఒక 10 నిమిషాలు కనుక అనుకోగలిగితే నిజంగా మనం ఏదైతే కోరిక తీర్చుకోవాలని అనుకుంటున్నామో, ఏదైనా ఒక గోల్ని సాధించాలని అనుకుంటున్నామో అవన్నీ కూడా అండి 2 గంటల్లో మనకి జరగడం అనేది ఖాయమండి. ఇంకా ఆ పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది. ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి. అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది. ఈ గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి. ఆయన కాంటాక్ట్ నెంబరు 9347293375. మీరు ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. మన ఛానల్లో మనం ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ వర్డ్స్ కూడా మనం చూస్తూ ఉన్నామండి. ఇవన్నీ కూడా నిజంగా అక్క మాకు పూజలు చేసుకోలేని వాళ్ళకి ఈ ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ వర్డ్స్ కానీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అని కూడా చాలామంది చెప్తున్నారండి. అంటే వేరే వేరే ప్రాంతాలలో వేరే వేరే దేశాలలో ఉన్న వాళ్ళు కూడా మనకు మెసేజ్ పెడుతున్నారు. మొన్నటికి మొన్న ఒక ఆవిడ రష్యాలో ఉన్నానక్క, నాకు బిర్యానీ ఆకు దొరుకుతుంది కానీ మీరు చెప్పిన జవాదు పౌడర్ లాంటివి మాకు దొరకవు, ఇంకేదైనా పరిహారం ఉంటే చెప్పండి అని. ఇలాగా చేసుకోవాలి అని చెప్పి ఒక నమ్మకం అనేది ఉంటే కనుక నిజంగా అండి మనం ఏదైనా ఒక విషయాన్ని సాధించాలి అని అంటే మన నమ్మకమే మనల్ని కాపాడుతుంది. ఒకసారి ఇంతకుముందు నేను ప్రయత్నించానక్క 2-3 సార్లు, నాకు ఒక కోరిక తీరింది, నేను మళ్ళీ చేస్తున్నానక్క అనే వాళ్ళు ఉన్నారు. ఇంతవరకు నాకు జరగలేదని వాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల ఎవ్వరు కూడా అధైర్యపడకండి ఫ్రెండ్స్. నిజంగా నమ్మకంతో చేస్తూ ఉంటే స్టార్టింగ్ మనకి కొంచెం కష్టంగా అనిపించినా తర్వాత ఇలాంటి పరిహారాలు మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి. పూజలు చేసుకోలేని సమయంలో ఖచ్చితంగా మనం ఇలాంటి పరిహారాలను ఉపయోగించడం అనేది చాలా మంచిది. ఇంకా ఈరోజు చూడబోయేది ఏంటి అని అంటే ఒక శక్తివంతమైన స్విచ్ బోర్డ్ అండి. మీ అందరికీ తెలుసు నిజంగా స్విచ్ బోర్డ్స్ అనేవి ఎలా పనిచేస్తాయి అనేది. ఒక శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్కి నిజంగా ఒక 10 నిమిషాలు చాలండి. మనం ఇలా గనక అనుకుంటే ఎలాంటి ఒక కోరికైనా సరే విశ్వం మన దగ్గరికి తీసుకొస్తుందన్నమాట. అసలు స్విచ్ బోర్డ్స్ అంటే ఏంటండి అంటే తొందరగా విశ్వానికి కనెక్ట్ అవ్వడానికి మనం ఎలా అయితే కనెక్ట్ అవ్వాలని అనుకుంటూ ఉంటాం. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక గుడికి వెళ్ళి పూజలు చేయటం కానీ ఒక మంత్రాలు అనుకోవాలి అని అంటే తొందరగా కనెక్ట్ అవుతామని కదా మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అలాగే ఇప్పుడు చెప్పే ఈ స్విచ్ బోర్డ్ కూడా అండి విశ్వానికి తొందరగా కనెక్ట్ అవుతుందన్నమాట. విశ్వం మనకి ఏదైతే దగ్గరికి చేర్చాలో అలాంటివి మన దగ్గరికి చేరుస్తుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారు, లేదంటే ఒక 2 లక్షల రూపాయలు ఒక 5 లక్షల రూపాయలు మీకు మనీ కావాలని అనుకుంటున్నారు, ఒక గోల్ అనేది పెట్టుకున్నారు, ఒక పెద్ద బిజినెస్ చేయాలి అని, లేదంటే ఫారెన్ వెళ్ళాలనే ఒక గోల్ అనేది ఉంది, అక్కడ చదువుకోవాలి సెటిల్ అవ్వాలని అనుకునే వాళ్ళు ఉన్నారు. మీ గోల్ ఎలాంటిదైనా సరే ఎలాంటి కోరికైనా సరే ఇంతవరకు అస్సలు తీరలేదక్క అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్విచ్ బోర్డ్ నుండి మీరు ఒక 10 నిమిషాల పాటు రాత్రిపూట పడుకునేటప్పుడు, నిజంగా అండి రాత్రిపూట పడుకునేటప్పుడు మీరు ఒక్కసారి సరదాగా అయినా సరే మీరు ప్రయత్నించి చూడండి. ఏదైనా ఒక చిన్న విషయాన్ని తీసుకోండి, ఇన్ని రోజుల నుంచి జరగలేదు ఇప్పుడు ఇది చేస్తే జరుగుతుందా అని చెప్పి కూడా సరదాగా ప్రయత్నించి నాకు జరిగిందన్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అందువల్ల మీరు ఏదైతే కనుక కావాలని కోరుకుంటున్నారో అది మనసులో తలుచుకొని నిజంగా ఇప్పుడు నేను డిస్ప్లేలో చూపిస్తున్నట్టుగా ఈ స్విచ్ బోర్డ్ని ఒక 10 నిమిషాలు అనుకోండి ఫ్రెండ్స్. 10 నిమిషాల పాటు అనుకొని పడుకోండి. నిజంగా మీకు ఒక 2 గంటల్లోనే ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అని అంటే డివైన్ లైట్, డివైన్ ఆర్డర్ నౌ డన్. డివైన్ లైట్, డివైన్ ఆర్డర్ నౌ డన్.
అంటే అండి చాలామంది స్విచ్ వర్డ్స్ అక్క ఇంగ్లీష్లో ఉన్నాయి కదా మీరు తెలుగులో చెప్పండి అంటున్నారు. ఈ స్విచ్ వర్డ్స్ అనేవి ఇంగ్లీష్లోనే కనిపెట్టబడ్డాయండి. మనం ఇంగ్లీష్లోనే అనుకోవాలి. అంటే మీకు ఇంగ్లీష్ ఇప్పుడు చెప్పే ఈ ప్రొనౌన్సియేషన్ అనేది తెలుగులో ఎలా అయితే అక్షరాలతో రాసుకొని చక్కగా అలా అనుకుంటూ ఉండండి. మీరు ఏదైతే ఒక గోల్ సాధించాలో, ఏదైతే ఒక కళ అనేది నెరవేరాలని అనుకుంటున్నారో అది ఖచ్చితంగా విశ్వం మీ దగ్గరికి వచ్చి చేరుస్తుందండి. ఒక్క 10 నిమిషాల పాటు అక్క ఈరోజు అనుకున్నాను నాకు వెంటనే జరగలేదు అని ఫీల్ అవ్వకుండా అది జరిగేంత వరకు కూడా మీరు ఒక 2 డేస్ 3 డేస్ 5 డేస్ మీకు అయ్యేంత వరకు పట్టుదలగా చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా చేసుకోవాలి అని అంటే మీరు ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ థాట్తో ఇప్పుడు ఇంతవరకు జరగలేదు ఈ మీదటైనా ఏమైనా జరుగుతుందా నాకు అన్న నమ్మకం అనేది అసలు రాకూడదండి. ఖచ్చితంగా మనకి జరుగుతుంది అన్న నమ్మకంతో చేసుకోండి. జరగదేమో అన్న ఆలోచనతో చేయకుండా చక్కగా ఒక పాజిటివ్ మైండ్తో చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది విశ్వం మన దగ్గరికి తీసుకొస్తుంది. మనం ఇష్టపడే వాళ్ళు మనతో మాట్లాడడం కోసం చేయొచ్చు. నిజంగా ఒక కళ అనేది నెరవేరింది అని చెప్పి ఒక ఆవిడ నాకు పంపించారండి. అక్క నేను ఒకే ఒక్క రోజు అనుకున్నాను అక్క, అది కూడా ఎప్పుడు అనంటే తనకి మైండ్ అనేది చాలా రిలాక్స్గా హ్యాపీగా ఉన్నానక్క. నేను ఎప్పుడు కూడా కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు ఆందోళనలో ఉన్నప్పుడు టెన్షన్గా ఉన్నప్పుడు అనుకోకూడదండి. మైండ్ అనేది కొంచెం ఎప్పుడు రిలాక్స్గా ఉంటుందో హ్యాపీగా ఎప్పుడైతే మనం ఉంటున్నామో అబ్బా ఇప్పుడు మైండ్ మనకి రిలాక్స్గా ఉంది అని అనుకున్నప్పుడు చక్కగా అప్పుడు ఇలాంటి స్విచ్ వర్డ్స్ మీరు ఉపయోగించండి. ఎందువల్లంటే మైండ్ కన్ఫ్యూజన్గా ఉన్నప్పుడు ఇలాంటి స్విచ్ వర్డ్స్ అనేవి మనకి అది రీచ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అందువల్ల ఎప్పుడు కూడా మనకి పాజిటివ్గా థింక్ చేయాలని ఎందుకు అంటున్నారు? ఎప్పుడైనా సరే ఉపయోగించే విషయాలన్నీ కూడా కరెక్ట్గా జరగాలి అని అంటే మనం ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి అనేది ఫస్ట్ థింగ్ అండి. ఆ తర్వాత ఈ స్విచ్ వర్డ్స్ కూడా పనిచేయడానికి ఇలాంటి విషయాలు చాలా బాగా ఉపయోగపడతాయి. అందువల్ల మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మీరు ఒక 10 నిమిషాల పాటు అనుకోవడము, ఒక 10 నిమిషాల పాటు మీరు ఒక నోట్బుక్ తీసుకొని మీకు ఎన్నిసార్లు అయితే రాయాలి అని అనుకుంటున్నారో ఎన్నిసార్లు అయినా సరే కనీసం రోజుకి మీరు ఒక 21 టైమ్స్ దగ్గర నుంచి ఎన్నిసార్లు అయినా సరే మీరు రాసుకోవచ్చు. ఒకసారి ప్రయత్నించి చూడండి, సరదాగా మీకే అనిపిస్తుంది రిజల్ట్ అనేది ఎలా ఉంటుందని. ఇంకా ఇలాంటి పరిహారాలు చేయడానికి మీరు ఎలాంటి ఒక నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.